దేవుని కృపను బట్టి ఈ ఉదయకాలం దీవెన క్యాంపస్ నుంచి మీతో ఈ కృపా వాగ్దానం మాట్లాడడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఏకీపించిన మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు. బాగున్నారా? వాగ్దానం వరకు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూసిన వారిని యేసయ్య చెయ్యి పట్టుకుని నడిపించి చెంత నిలిచి సేద తీర్చి ఆశ్చర్యకరమైన రీతిలో కార్యాలు జరిగించే కనికర సంపన్నుడు. మరొక దినాలు గడుస్తూ ఉండగా దివ్య సూపుడు అయిన యేసు వైపు చూస్తే ఆయన మనకు తోడయుండి మనతో ఉదయం ఏం మాట్లాడుతున్నాడు విందాం, విశ్వసిద్దాం, దాన్ని బట్టి నడుద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము 5వ వచన భాగములోంచి చక్కటి మాటలు సవిస్తరముగా మహాదేవుని నోట నుంచి సీనాయి పర్వతం నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపత్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగాను ఉందురు. దేవునికి స్తోత్రం. మహాదేవునికి ఎంత మక్కువ మనుషులంటే తన్ను ప్రేమించే వారికి, తన చిత్తము నెరవేర్చి వెతుకుతున్న వారికి ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. ఆయన మాట మనం ఎలా వినాలట? శ్రద్ధగా. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా అంటే భయభక్తులతో, వినయ భయభక్తులతో, విశ్వాసముతో వినుట వలన నాకు విశ్వాసము కలుగును అని నమ్ముతూ ఏ విషయాన్నైతే నువ్వు తెల్లవారుజాము లేచి ప్రార్థిస్తున్నావో ఆ విషయాన్ని నా ప్రభు దర్శనము ద్వారా, లేఖనము ద్వారా, ఇదిగో ఈ కృపావాగ్దానము ద్వారా నీతో నాతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న మహాదేవుని సన్నిధిలో ఏమిటి ఆయన మాట? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న సంగతులను జాగ్రత్తగా వింటూ విశ్వసించి నడిస్తే మిమ్మల్ని నేను గొప్ప జనముగా చేస్తాను. మిమ్మల్ని తల ఎత్తుకునే వారిగా చేస్తాను. మీ తలంపులన్నీ నేను నెరవేరుస్తాను. మీ బాధ్యత నేను వహిస్తాను. ఎందుకో తెలుసా? ఆయన మాట నేను శ్రద్ధగా వింటున్నాను ప్రభువా, నాకు నువ్వు తప్ప నాకు దిక్కెవరు అని ఆ దిక్కు వైపు చూసి, ఆ కృప కలిగిన దేవుని వైపు చూసి ప్రార్థిస్తేనట నా ప్రభు నీ ఆలోచనలన్నీ సఫలము చేసి నిన్ను తన స్వకీయ జనముగా అంటే సొంత జనముగా చేసుకుని నా పేరు పెట్టబడిన నా జనులు గొప్పవారు, వారు ఏది అడిగినా చేస్తాను. దేవుని సన్నిధిలో నెంబర్ 1 ప్రభు పేరిట నువ్వు యేసు నామములో ఏది అడిగినా చేయగల సమర్థుడు. పురాత్మ సమూహంలో బంధించగల శక్తి దేవునికి ఇస్తున్నాడు. ఎందుకంటే రాజులైన యాజక సమూహముగా మనం చేసుకున్నాం. ఈ వాగ్దానం ఏంటంటే మీరు మొట్టమొదటి ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన గ్రంథాన్ని మీరు అవలంబించాలి. ఆయన ప్రేమను మీరు సొంతం చేసుకుని లోకానికి చాటండి. ఇదిగో ఈ దినము ప్రార్థనాపూర్వకంగా వెళుతూ నీ మాటే నేను వింటాను, ఆ ప్రకారంగా జీవిస్తాను అంటూ ఉంటేనట దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. నువ్వు సిద్ధపడి ఆఫీస్కి వెళ్తున్నావునైనా నీ ఆఫీసులో నీ ఎదుటిన్న వారందరూ నీకు మిత్రులుగాను సన్నిహితులుగా చేయబడి వారి ఎదుట నిన్ను దేవుడు గొప్పవాడినిగా చేస్తాడు. ఎందుకు తెలుసు? ఆయన మాట వింటున్నా. 2, నీ ఆలోచన యావత్తు నీ కుటుంబంలో నెరవేరి నీ భార్య, నీ పిల్లలు కలిసి ప్రార్థిస్తూ కృపాసత్య సంపూర్ణుడైన యేసు నామమున కుటుంబ విస్తరణ కొరకు అడుగుతున్నారా? నూతన గృహం కట్టుకోవాలని ఆశిస్తున్నారా? అంతస్తులకు మారాలని ఆశపడుతున్నారా? అద్భుతము చేయగలిగిన దేవుని మాట వింటూ ఉంటే నీ మాటలు ఆయన సంతోషించి నా పిల్లల మాట వింటున్నారు హలో అని ఆయన సంతోషించుకొని నిన్ను ఎత్తుకుని ముద్దాడి కౌగిలించుకొని సంఖ్య పెట్టుకుని మోస్తాడు, నీకు సహాయం చేస్తాడు.
ఇట్టి కృప నీకు కావాలి అంటే ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని మోకరించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ ఉదయకాలం కృపా వాగ్దానం వింటున్న నీ కుమారుడు, నీ కుమార్తె కుటుంబం నీ మాట శ్రద్ధగా వింటానికి ఇష్టపడతారు. ఇంతవరకు వినలేకపోయారు ప్రభువా, ఇంతవరకు మాట అర్థం కాలేదు, క్షమించి. ఇదిగో ఈరోజు నీ మాట వింటూ వారు బ్రతికి గొప్పవారై వారి ఆఫీసులో, వారి కుటుంబ వ్యవస్థలో, వారి గృహములో, వారి బంధువుల మధ్య, వారి స్నేహితుల మధ్య సాక్షులుగా వాడుకుంటూ, ఇదిగో ఈ గంగవరంలో జరుగుతున్న దీవెన క్యాంపస్లో ప్రతి నెల మొదటి బుధవారం ఒక సాక్షిగా వాడబడాలి. దీవెన పండగలో ఒక ప్రత్యేక పాత్రగా వాడబడాలి. నీ కుటుంబం నీ మాట వినటం వల్ల దేవుని పిల్లలు అని స్వకీయ జన్మను రుజువు చేయటకు కృప దయచేసి నడిపించి పోషించునుగాక. ఆమేన్. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.